పార్టీలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు సభలు పెట్టుకోవడం అనేది సాధారణమైన విషయం. ఏ పార్టీ అయినా పెట్టుకుంటారు. మనకంటే ముందు నుంచి పుట్టిన పార్టీలు కూడా ఉన్నాయి, చాలా సభలు పెట్టుకున్నాయి. మనం కూడా చాలా సభలు పెట్టినాం. అసలు భారతదేశ రాజకీయ చరిత్రలో అతి తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ సభలు పెట్టుకున్న పార్టీనే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అవసరం అనుకున్న ప్రతి సందర్భంలో ప్రజా సమీకరణ ద్వారానే, సభల ద్వారానే తెలంగాణ ఎక్కడ ఉందో చూయించినాం. పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు చాలా ప్రగల్భాలు పలికిండు. ఇది మగల పుట్టింది పువ్వుల ఉంటుంది, ఈ పార్టీ ఆడి ఉంటుంది అని. అప్పటిదానిక స్థానిక సంస్థలు పెట్టను అని చెప్పి కుట్ర చేసి వాయిదా చేసుకున్న చంద్రబాబు, కేసీఆర్ బయటకు వచ్చి గులాబీ జెండా ఎగిరేయంగానే దీన్ని పురిట్లోనే నలిపేయాలి అని చెప్పి స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే వీళ్ళు ఎట్లా గెలవరు, పోటీ చేయడానికి కేసీఆర్కి అభ్యర్థులు దొరకరు, ఇక లేదు అయిపోయింది అనిపిస్తా అని చెప్పి ఒక కుట్రతోని స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి. అది పెట్టేది హైదరాబాద్ పెట్టండి. ముందు నెల కూడా గడవలే మనం పార్టీ పెట్టి. హైదరాబాద్లో సహజంగానే అప్పటికి ఇంకా తెలంగాణ వాదం అంటుకోలేదు. తెలంగాణ వాదం మొదలైంది ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో. తెలంగాణ వ్యవసాయం నాశనం అవుతుంది సమైక్య ఆంధ్రప్రదేశ్ వల్ల. కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు మనకి ఇస్తలేరు, మన పేరు మీద పైసలు తీసుకొచ్చి మొత్తం కట్టిన ప్రాజెక్టుతో ఆంధ్రకి ఇస్తున్నారు, మనకు రావాల్సిన కరెంటు కూడా మనకి ఇవ్వకుండా అటే తీసుకుపోతున్నారు, మనకు ఎండ పెడుతున్నారు, వ్యవసాయం నాశనం అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు కూడా లేకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. పనులు దొరకక ప్రజలు ఊర్ల నుంచి వలసలు పోయే పరిస్థితి సృష్టించిండ్రు. కాబట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతం అంతా తిరుగుబాటుకు సిద్ధమైంది. ఇంకా అప్పటికి హైదరాబాద్కి ఇంకా కొద్దిగా చేరుకోలేదు. అక్కడ పెట్టి ఎన్నికలు పెట్టి అగో చూడు ఏం లేదు ఇక్కడ కేసీఆర్ పెట్టినా తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ అడుగుతలేరు ప్రజలు అని చెప్పి ఒక మోసపూరితమైన ప్రయత్నం చేసింది. కానీ ఆగలే కేసీఆర్. ఒకటే ఒక్క సభ, మొదటి వార్షికోత్సవ సభ నల్లగొండలో పెడితే లక్షలాది ప్రజలు వచ్చి చంద్రబాబు చెంప మీద కొట్టి ఇక్కడ ఉంది చూడు బిడ్డ తెలంగాణ, మీ కృష్ణ పక్కనే ఉంది తెలంగాణ ఉద్యమం అంటే ఏందో అని చెప్పి చూపించింది నల్గొండ జిల్లా ఉద్యమం, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఆ రకంగా అనేక సభలు ఒకటి తర్వాత ఒకటి చివరికి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా రమ్మని చెప్పి ఢిల్లీలో 53 రోజులు కేసీఆర్ నుంచి ఈ రోజు రాత్రి నిర్ణయం అయిపోయింది, రేపు పొద్దున సోనియా గాంధీ నుంచి పిలుపు వస్తుంది అని చెప్పి పొద్దున ముఖం సాటేసి మళ్ళీ ఆంధ్రోలు పోయి ముడుపులు ఇయ్యంగానే ముఖం చాటేసి తెలంగాణ ఇయ్యలేము అని చెప్పి పంపించారు. ఆ టైంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరు కూడా ప్రతిసారి కలిసే ఉన్నారు. ఎప్పుడు తెలంగాణను వ్యతిరేకించాలన్నా, తెలంగాణ వాదాన్ని దెబ్బతీయాలన్నా చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు రోషయ్య, చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిలు ఎప్పుడైనా కలిసే పనిచేసిండ్రు. ఆసారి కూడా కలిసి ఒకటై వాళ్ళ సొంత మీడియాలలో అయిపోయింది, ఇంకా కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్న సందర్భంలో సూర్యాపేట తెలంగాణ ఎక్కడుందో చూపిస్తా, నీకు తెలంగాణ వాదం ఎట్లా ఉంటుందో చూపిస్తా అని చెప్పి అక్కడిక్కడ కాదు నీ ఆంధ్ర పక్కనే నీ పక్కంలో బల్లెంలాగా ఉంటుంది అని చెప్పి సూర్యాపేటలో అద్భుతమైన సభను పెట్టి 2012లో మొత్తం మళ్ళీ అందరి దిమ్మ తిరిగేటట్టుగా చేసి చూపించింది తెలంగాణ వారు. ఆ రకంగా అనేక సభలు పెట్టినాం. ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చి భారతదేశంలో ఉండే అన్ని పార్టీలను ఆహ్వానించి వరంగల్లో కేసీఆర్ పెట్టిన సభ భారత రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించింది.
ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఒక దగ్గరికి చేర్చడం అనేది అది ఎవరితో సాధ్యం కాదు, కేవలం కేసీఆర్కు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి దేశంలో వచ్చే నాయకులందరూ కూడా వచ్చి మాట్లాడే పరిస్థితిని తీసుకొచ్చారు.